Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. సో ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు మన కోసం బ్యూటిఫుల్ రెసిపీస్ ని చేసి చూపించడానికి. బట్ దానికన్నా ముందు గుమగుమల్లో రాజుగారు ఏం చేయబోతున్నారో చూసేద్దామా? హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? కాకర వెల్లుల్లి ఇగురు. కాకర వెల్లుల్లి ఇగురు కాకరకాయతో బాగుంటుంది. అంటే కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువగా వేస్తాను దీంట్లో. సో కొంచెం రోటీలు కానీ లేదా రైస్ కానీ చాలా బాగుంది. ఓకే, కాకర వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 15, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో కాకర వెల్లుల్లి ఇగురు. ఎస్ అండి. ఏంటి రాజుగారు ఫస్ట్ ప్రాసెస్ దీనికి? సో దీనికి ముందుగా ఏంటంటే కాకరకాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసామండి. ఓకే, సో ఇది మనకు రెడీగా ఉంది. సో ముందు మనం పోపు పెట్టేసుకుందాం. సో ఇదొకటి మనకు రెడీగా ఉంటే మిగతా ప్రాసెస్ అనేది మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. సో ఇంకా కాకరకాయలో ఉండే చేదు ఆల్మోస్ట్ కొంచెం మనం కొంచెం తగ్గిస్తున్నాం. మరీ మొత్తం తీసేస్తే కాకరకాయ తిన్న అసలు వేస్ట్. కొంచెం ఆ చేదు అనేది కొంచెం తెలుస్తూ ఉండాలి. పులుపు వేయడం వల్ల ఏంటంటే మనం కొంచెం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం మనం. సో ఆయిల్ వేసాం. కొంచెం వేడెక్కిన తర్వాత సో పప్పులదండి పోపు. సో కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో. సో ఇగురు కాబట్టి మనకి ఇది ఉండాలి కొంచెం. సో ఇది కొంచెం మనకు దూరగా అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్వాంటిటీగా ఎక్కువగానే వాడతామండి. కొంచెం మెదిపి వేస్తున్నాను నేను. దానివల్ల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సో పోపు కరెక్ట్ గా పెడితే వంట టేస్ట్ తెలిసిపోయినట్టే అనేది మనకి ఇక్కడే ప్రూవ్ అయిపోతుంది కదా రాజు గారు. సో ఇది కొంచెం వెల్లుల్లి కొంచెం వేగాలి మనకు. ఓకే, సో వెల్లుల్లి కొంచెం వేగాలి, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గులాబ్ జామ్ తయారు చేసుకునేటప్పుడు ఆ కోవాలో ఫ్రెష్ పన్నీర్ కూడా కొద్దిగా కలుపుకొని బాగా పిండి మిక్స్ చేసుకుని గులాబ్ జామ్ చేసుకున్నట్లయితే జామున్లు మరింత టేస్టీగా మృదువుగా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో మంచి స్మెల్ వస్తుంది ఆ వెల్లుల్లి తాలూకు. సో ఇక్కడ దీనికి సరిపడా వేస్తాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కలు ఉప్పు వేసి ఉడికించాం. సో కొంచెం కారం, పసుపు కూడా కొద్దిగానే వేస్తుందండి. సో ఉడికించినప్పుడు కూడా మనం వేసాం కదా కొంచెం. సో దీంట్లో మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలండి. సో కొంచెం ఆ వాటర్, ఉడికించిన వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో మళ్ళీ మనం బెల్లం ఏం యాడ్ చేయక్కర్లేదా రాజు గారు? లేదు, కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఆ వాటర్ అంతా మనకు అబ్జర్వ్ అవ్వాలి కదా? అవునండి, కొంచెం అబ్జర్వ్ అయితే బాగుంటుంది. సో ఇదేంటంటే మంచిగా మనకి చపాతీతో బాగుంటుంది. సో అంటే అలా ముక్క పలంగా పెట్టేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఆ వెల్లుల్లి ఘాటు తెలిస్తే బాగుంటుంది. రైస్ లో కూడా కలుపుకోవచ్చు. కొంచెం లైట్ గా అంటే సెమీగా ఉంటుంది మనకు ఈ గ్రేవీ అనేది. సో అందుకే నేను కొంచెం ఆ ఉడికించిన వాటర్ ని కొంచెం ఎండింగ్ లో కొద్దిగా యాడ్ చేశాను. సో రైస్ లో కావాలనుకున్నప్పుడు ఆ వాటర్ ని ఎక్కువ యాడ్ చేసేసుకుని కొంచెం మనం కర్రీ లాగా కూడా చేయొచ్చు. కొంచెం లైట్, కొంచెం గ్రేవీలా మనం పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ధనియాల పొడి వేసిన తర్వాత సో కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి. ఓకే, కొద్దిగా కొత్తిమీర,
స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకున్నాం. సో కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి ఈజీ రెసిపీస్ బాగా హెల్ప్ అవుతాయి. సో కొంచెం హెల్దీగా కూడా కదా. దీంట్లో ఏంటంటే మనం వెల్లుల్లి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేస్తాం. సో అది హెల్త్ కూడా చాలా మంచిది. సో కాకర వెల్లుల్లి ఇగురు రెడీ. ఓకే, వేడి వేడిగా కాకర వెల్లుల్లి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి ఇగురు రెడీ. కాకరకాయ వెల్లుల్లి ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు. ఆ కాకరకాయ చేదు చావకుండా కొంచెం దాని ఫ్లేవర్ ఉంది. అండ్ అలాగే వెల్లుల్లితో కాంబినేషన్ చాలా బాగా, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఎక్కువగా మనకి. ఈ రెండింటికి కాంబినేషన్ సెట్ అయింది యాక్చువల్లీ. కాకరకాయ మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తో చేసుకుంటూ ఉంటాం కదా, వేపుళ్ళని అలా ఇలా, కానీ వెల్లుల్లితో కాకరకాయ ఫ్లేవర్ చాలా బాగుంది. కొంచెం హెల్దీగా కూడా కదండి. హెల్దీగా ఎక్కువగా తీసుకోవాలి అంటూ ఉంటారు. సో ఇలాంటి డిష్ మనం చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి డిష్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. గోంగూర పచ్చడి అంటే చాలా మంది లొట్టలు వేసుకుంటూ తింటారు. గోంగూర పచ్చడిని బాగా అందరు లైక్ చేస్తారు కదా, కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అనుకుంటాం. మరి వేడి చేయకుండా ఉండాలి అంటే అందులో కనుక ఉల్లిపాయ కలుపుకొని తిన్నట్లయితే వేడి చేసే ప్రాబ్లమే ఉండదు. అందుకే కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు.